కొత్త సంవత్సరంలో ఏది మారదని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అప్డేట్ అయ్యే కలెక్షన్లో ఇప్పుడు నేను కాసుల పేరు అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఆ కాసుల పేరు అనేది ఎవర్ గ్రీన్ డిజైన్. ఆ కలెక్షన్ అనేది చూపించేస్తాను రండి. ఈ ఫస్ట్ కాసుల పేరు చూసుకున్నట్లయితే మనకి చూసారా ఎంత హెవీగా ఉందో కాసుల పేరు అనేది. కాసుల పేరు అనేది 56 గ్రాముల్లో చాలా హెవీగా ఎంబోజింగ్ లుక్ వస్తుందండి. ఇక మనం చూసుకున్నట్లయితే ఫ్లవర్ డిజైన్ అయింది. స్టార్టింగ్ వచ్చి మనకి ఫ్లవర్ డిజైన్తో స్టార్టింగ్ అయిందండి. దానిపైన కూడా మల్టీ కలర్స్ వచ్చాయి రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్తో. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే గోల్డ్ బాల్స్ అనేవి కింద జాయిన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లక్ష్మీదేవి కాసు కూడా చాలా ఎంబోజింగ్ లుక్ వచ్చింది. లక్ష్మీదేవి కూడా చాలా నీట్గా కనిపిస్తున్నారు. కాసు పైన కూడా చాలా డీటెయిలింగ్ అనేది కనిపిస్తున్నారు. లక్ష్మీదేవి కాసు పైన లక్ష్మీదేవి కూడా మనకి ఇదంతా కూడా మనకి కాసుల పేరు అనేది చాలా హెవీగా వచ్చిందండి. చూస్తున్నట్లయితే 100 గ్రామ్స్లో లుక్ అనేది కనిపిస్తుంది. మనకి కేవలం మనకి 56 గ్రామ్స్లోనే ఈ కాసుల పేరు అనేది వచ్చింది. ఈ కాసుల పేరు అనేది ఎవర్ గ్రీన్ డిజైన్ అండి. మనకి 1980s నుంచి 2025 వరకు ఈ ట్రెండ్ అనేది నడుస్తూ ఉంటుంది. ఈ యొక్క కాసుల పేరు అనేది చాలా ఎవర్ గ్రీన్ డిజైన్ అండి. చాలా నీట్గా కనిపిస్తుంది. అలానే మరొక కాసుల పేరు చూద్దాం. ఈ కాసుల పేరు చూసుకున్నట్లయితే మనకి పికాక్ వచ్చిందండి. పికాక్ పైన కూడా మనకి స్టోన్స్ కాంబినేషన్ వచ్చింది. చాలా బాగుంటుందండి. గ్రాండ్ లుక్ వస్తుంది పికాక్ పైన కూడా మనకి. ఇంకా కింద చూసుకున్నట్లయితే కాసుల పేరు కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. కాసుల పేరు అనేది కూడా చాలా ఎంబోజింగ్ లుక్లో చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇది వచ్చి మనకి 64 గ్రామ్స్లో వస్తుందండి ఈ యొక్క కాసుల పేరు. అలానే మనం ఇందాక చూసుకున్న కాసుల పేరుకి ఈ కాసుల పేరుకి సేమ్ ఒకేలా కనిపిస్తుంది. మీరు చూడడానికి ఒకేలా ఉన్నా సరే మనకి ఇది వచ్చి మనకి కంప్లీట్గా బ్యాక్ సైడ్ వచ్చి మనకి నాన్ థర్డ్ స్టైల్లో చాలా డిఫరెంట్గా కనిపిస్తుందండి. స్టిఫ్గా ఉంటుంది. చాలా మనం యూజ్ చేయడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇందాక మనం చూసిన కాసుల పేరు చూసుకున్నట్లయితే ఇది మొత్తం కంప్లీట్గా ఫ్లెక్సిబుల్ ఉంటుందండి. సో మనం ఇది కూడా కొద్దిగా కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదైతే మనకి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకున్నా సరే మనకు ప్రాబ్లం అనేది ఉండదండి. చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ యొక్క కాసుల పేరు చూసుకున్నట్లయితే కాసు అనేది మనకి ఇందాక చూసుకున్న కాసుల పేరుకి కాసుల పేరు అనేది కాసులు అనేది చాలా చిన్నగా కనిపించాయండి. ఇక మనం ఈ కాసుల పేరు చూసుకున్నట్లయితే చాలా కొంచెం బిగ్ సైజులో కాసుల పేరు అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. లక్ష్మీదేవి కూడా చాలా ఎంబోజింగ్ లుక్ కనిపిస్తుంది. లక్ష్మీదేవి కూడా చాలా నీట్గా ఎంబోజింగ్ లుక్ కనిపిస్తుందండి. అలానే మరొక కాసుల పేరు చూసేద్దాం. ఇప్పుడు వరకు మనం వితౌట్ లాకెట్ కాసుల పేరు చూసామండి. ఇప్పుడు విత్ లాకెట్ కాసుల పేరు అనేది చూసేద్దాం రండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి గోల్డ్ బాల్ బిగ్ సైజులో వచ్చిందండి. ఇక్కడ కూడా మనకి డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మన పైన కూడా ఎమరాల్డ్ పొటాస్ స్టోన్స్ అనేవి ఇచ్చారండి. రూబీ ఎమరాల్డ్ పొటాస్ అనేవి స్పైనల్ రూబీ ఇచ్చారు. చాలా నీట్గా కనిపిస్తున్నాయండి మల్టిపుల్ కలర్స్లో. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే కాసుల పేరు కూడా కాసులు అనేది చాలా ఎంబోజింగ్ లుక్ వస్తుంది. దానిపైన కూడా బిగ్ సైజులో గోల్డ్ బాల్ అనేది అటాచ్ చేశారు మిడిల్లో. చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇక్కడ మనకి కుండీ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. మిడిల్లో లాకెట్ విషయానికి వచ్చేసరికి అయితే మనకి లక్ష్మీదేవి అనేది చాలా నీట్గా ఎంబోజింగ్ లుక్ కనిపిస్తుందండి. కింద చూసుకున్నట్లయితే మ్యాంగో డిజైన్ ఇచ్చారండి. మనకి కింద కూడా మనం చూసుకున్నట్లయితే డ్రాప్ స్టైల్లో మనకి ఎమరాల్డ్ స్టోన్ అనేది హైలైట్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రూబీ ఎమరాల్డ్ పొటాస్ మల్టిపుల్ కలర్స్లో చాలా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్ ఇచ్చారండి. ఈ హారానికి మొత్తం కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే అలానే ఈ యొక్క హారం వెయిట్ చూసుకున్నట్లయితే 60 గ్రామ్స్లో వస్తుందండి. నెట్ వెయిట్ వచ్చి మనకి 57 గ్రామ్స్ అండి. అలా మరొక కాసుల పేరు చూసేద్దాం. ఈ యొక్క కాసుల పేరు చూసుకున్నట్లయితే మనకి డీటెయిలింగ్ కనిపిస్తుందండి. కాసుల పేరు మీద లక్ష్మీదేవి అనేది దానిపైన కూడా మనకి చైన్ డిజైన్ అనేది చాలా రెగ్యులర్ డిజైన్ కైనా సరే చాలా నీట్గా కనిపిస్తుంది. దానిపైన కూడా మనకి మల్టిపుల్ స్టోన్స్ ఇచ్చారు. రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ అనేది ఈ హారంలో వాడడం అనేది జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్టు లాకెట్ అనేది చాలా ఎంబోజింగ్ లుక్ వస్తుంది. కింద చూసుకున్నట్టు లీఫ్ డిజైన్స్ కూడా చాలా నీట్గా ఎంబోజింగ్ అవుతుందండి. మన దగ్గర కాసుల పేరు అనేది మనకి 20 గ్రాముల నుంచి అనేది స్టార్టింగ్ అవుతాయండి. లాంగ్లో మనకి విత్ లాకెట్ వితౌట్ లాకెట్లో కూడా 20 గ్రాముల నుంచి చాలా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. మనకి ఇప్పుడు ఈ యొక్క హారం చూసుకునేది అయితే మనకి 34 గ్రామ్స్లో ఉందండి. ఇక్కడ చూసుకున్నట్టు లాకెట్ విషయంలో కూడా మనకి మల్టిపుల్ కలర్ స్టోన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కింద కూడా మనకి గజ్జలు అనేవి చాలా నీట్గా ఇచ్చారు. అలానే ఈ యొక్క హారం వెయిట్ చూసుకున్నట్లు 34 గ్రామ్స్లో వస్తుందండి. ఇప్పుడు వరకు మనం చూసినవి విత్ లక్ష్మీదేవిలో కాసుల పేర్లు అనేవి చూసామండి. మనకి ఓన్లీ వితౌట్ లక్ష్మీదేవిలో కూడా మన కస్టమర్స్కి చాలా రిక్వైర్మెంట్ అనేది ఉంటుందండి. అలాగే మన కస్టమైజ్ కూడా చేసేస్తాం. అలాగే వితౌట్ లాకెట్ వితౌట్ లక్ష్మీదేవిలో కావాలంటే మనకి ఇది మనం చూపించిపోయే కాసుల పేరు మొత్తం కంప్లీట్గా ఫ్లవర్ డిజైన్లో వచ్చిందండి. కాసుల పేరు కంప్లీట్గా దానిపైన పికాక్ కూడా వచ్చింది. దానిపైన కూడా మనకి రూబీ మల్టిపుల్ కలర్ స్టోన్స్ వచ్చి పికాక్ కూడా చాలా ఎంబోజ్ అవుతుందండి. చాలా నీట్గా కనిపిస్తుందండి. అలానే ఇది కూడా మనకి లోపల వచ్చి మనకి నాన్ థర్డ్ అనేది వస్తుంది. చాలా స్టిఫ్ ఉంటుందండి. ఇది కూడా మనకి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకున్నా సరే మనకి ప్రాబ్లం అనేది ఉండదండి. మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్గా మనకి నాన్ థర్డ్ అనేది వస్తుందండి. ప్రతి కాసు కూడా ఇలా ఎక్కించడం అనేది జరుగుతుందండి తాళ్ళలోకి. అలా నీట్గా కనిపిస్తుందండి. చాలా స్ట్రాంగ్గా కాసు కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అలానే అందుకోసం మనకి ఈ యొక్క కాసుల పేరు కూడా మనకి 60 గ్రామ్స్లో అనేది రావడం జరిగింది. దానిపైన చూసుకున్నట్లయితే ఇలా ఓపెన్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి. స్టోన్స్ కూడా మనం చూసుకున్నట్లయితే ఓపెన్ ఫిట్టింగ్ స్టోన్ కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి. మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇలా మొత్తం కాసు అనేది చాలా థిక్నెస్ అనేది ఉంటుంది. అలా మనం ఫ్రంట్ పార్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇలా మొత్తం కంప్లీట్గా ఫ్లవర్ డిజైన్లో అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. పికాక్ కూడా చాలా ఎంబోజ్ అవుతుంది.
అలానే ఒక ఆర్నమెంట్ చూసుకున్నట్లయితే 60 గ్రామ్స్లో వస్తుందండి. మరొక ఇప్పుడు వరకు మనం చూసిన కాసుల పేర్లు కంప్లీట్గా విత్ లక్ష్మీదేవి ఉన్నాయి, వితౌట్ లక్ష్మీదేవి ఫ్లవర్ డిజైన్ కూడా చూపించాం. ఈ కాసుల పేర్లో ప్రత్యేకత ఏంటంటే కంప్లీట్గా మనకి రామ్ పరివార్ వచ్చిందండి. ఈ రామ్ పరివార్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మల్టిపుల్ కలర్ స్టోన్స్ ఇచ్చారండి. దానిపై క్రింద కూడా చూసుకున్నట్లయితే రామ్ పరివార్ కూడా చాలా నీట్గా కనిపించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రాముల వారు కూడా చాలా డీటెయిలింగ్ కనిపిస్తున్నారు. కాసులు అనేది రావడం చాలా కష్టం, కానీ రామ్ పరివార్ అనేది చాలా డీటెయిలింగ్గా కనిపించారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు వరకు చూసిన కాసుల పేరులో ప్రతిదీ కూడా ఈక్వల్గా కనిపిస్తుంది, కానీ ప్రతి కాసుల పేరులో ఒక ప్రత్యేకత అనేది కనిపిస్తుందండి ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన దాని ప్రకారం. అలానే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 20 గ్రాముల కాసుల పేరు అనేది చూపించడం జరిగింది కదండి. ఇది ఒక 20 గ్రాముల కాసుల పేరు అనేది మన దగ్గర అవైలబుల్గా ఉందండి. ఇది చూసుకున్నట్లయితే మనకి ఇది కంప్లీట్గా ఫ్లెక్సిబుల్లో ఉంటుందండి. పైన కూడా మనకి లక్ష్మీదేవి అనేది కూడా చాలా డీటెయిలింగ్ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా మల్టిపుల్ కలర్ స్టోన్స్లో చాలా నీట్గా కనిపిస్తున్నారు. ఇక్కడ కాసు అనేది చాలా స్మాల్ సైజులో వచ్చి లక్ష్మీదేవి కూడా చాలా నీట్గా ఎంబోజింగ్ కనిపిస్తున్నారండి. దానిపైన కూడా గోల్డ్ బాల్స్లో కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన కాసుల పేరు వచ్చి మనకి కేవలం 22 గ్రామ్స్లో మాత్రం అవైలబుల్గా ఉందండి. ఈ కాసుల పేర్లు మీకు డిజైన్స్ అయితే మీకు కొన్ని మాత్రమే చూపించగలిగామండి. అలానే మన దగ్గర మన స్టోర్కి విజిట్ అయినట్లయితే లాట్ ఆఫ్ కలెక్షన్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. లాట్ ఆఫ్ కలెక్షన్ అంటే మనకి అన్ని రకాల్లో కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. ఇందులో మీకు ఏమైనా నచ్చినట్లయితే మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి. అలానే మీరు ఏదైనా కలెక్షన్ చూడాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి లేదా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అలానే మరిన్ని కొత్త కలెక్షన్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూసారు కదండి ఇవాళ కాసుల పేరు కలెక్షన్స్. ఇందులో మాత్రం మీకు కొన్ని మాత్రమే చూపించగలిగాం. అలానే మా బ్రాంచ్కి విజిట్ అయినట్లయితే లాట్ ఆఫ్ కలెక్షన్ అనేది మీ సొంతం. అలానే ఇందులో మీకు కలెక్షన్ అనేది చాలా అన్ని రకాలుగా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. అందులో మీకు ఏదైనా నచ్చినట్లయితే మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి. అలానే మీరు ఏదైనా కొత్త కలెక్షన్ చూడాలనుకుంటే యూట్యూబ్లో చూసేవాళ్ళు యూట్యూబ్లో కమెంట్ చేయండి. అలానే వాట్సాప్లో కొత్త కలెక్షన్ కావాలనుకుంటే మెసేజ్ చేయండి. అలానే కొత్త కలెక్షన్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.